నమస్కారం. మనకు జెండర్ ఎంఐఎస్కి సంబంధించి మనకు ఎస్ఎస్జి స్థాయిలోను, వివో స్థాయిలోను జెండర్కి సంబంధించిన 17 మాడ్యూల్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి ఎస్ఎస్జి స్థాయిలోను, వివో స్థాయిలోను ట్రైనింగ్స్ ఇవ్వాలి. ఆ ట్రైనింగ్ ఇచ్చిందంతా కూడా ఏ ఎస్ఎస్జిలో, ఏ వివోలో, ఏ మాడ్యూల్ పైన మనం ట్రైనింగ్ ఇచ్చాము అనేదాన్ని మనం ప్రతి వివోఏ గారికి లోకోస్ యాప్ ఉంది. అలాగే లోకోస్ యాప్కి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఉన్నాయి. సో అందులో ఐఎం ప్రొఫైల్ కింద ఎస్ఎస్జి లెవెల్, వివో లెవెల్ జెండర్ ట్రైనింగ్స్ని నమోదు చేయాలి. సో ముందుగా ప్రతి వివోఏ గారు లోకోస్ లాగిన్ ఓపెన్ చేసుకొని ఆమె లాగిన్ అయితే మనకు లాగిన్లో వాళ్ళకి వివో లెవెల్లో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు అజీవికాలో ఉన్నారు. చేంజ్ రోల్ తీసుకున్నామంటే ఇప్పుడు మనకు క్యాడరు, ఈక్వల్, ఎస్ఎస్జి బుక్ కీపరు, వివో బుక్ కీపరు, సిఆర్పి అజీవిక రోల్ రిక్వెస్ట్ ఉన్నాయి. ఇప్పుడు మనకు జెండర్ ఎంఐఎస్కి సంబంధించి ఈక్వల్ సెలెక్ట్ చేసుకొని అందులోకి వెళ్ళాలి. సో ఈక్వల్ పైన మనం క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది. మీరు చూడొచ్చు ఎస్ఎస్జి ఐఎం ప్రొఫైల్ కింద 17 మాడ్యూల్స్ ట్రైనింగు. సో ఇక్కడ కింద ఒకసారి గమనిస్తే హోమ్ పక్కన ఐఎం ప్రొఫైల్ అని ఉంది. సో ఇప్పుడు ఐఎం ప్రొఫైల్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే వివో ఐఎం ప్రొఫైలు అలాగే ఎస్ఎస్జి ఐఎం ప్రొఫైల్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు వివో ఐఎం ప్రొఫైల్ పైన మనం క్లిక్ చేసుకొని వాళ్ళు ఉండే 17 మాడ్యూల్స్ పైన ప్రజెంట్ ఏ మాడ్యూల్ ట్రైనింగ్ అయినాయో వాటిని టిక్ చేసుకొని సేవ్ చేయాలి. అలాగే సఖీ మంచి ఎస్టాబ్లిష్డ్ ఎస్ఆర్ అడుగుతుంది, ఎస్ పెట్టి సేవ్ చేయాలి. తర్వాత సేవ్ చేసిన తర్వాత మనం సబ్మిట్ కొడితే జస్ట్ సింపుల్ వివో ఐఎం ప్రొఫైల్ సబ్మిటెడ్ అయిపోయింది. అలాగే ఎస్ఎస్జి ఐఎం ప్రొఫైల్ని మనం ఒక్కొక్క ఎస్ఎస్జి సెలెక్ట్ చేసుకొని ఆ ఎస్ఎస్జిలో సెలెక్ట్ ద మాడ్యూల్, ఏ మాడ్యూల్స్ పైన మనం ట్రైనింగ్ ఇస్తున్నాం అనేది ఫస్ట్ 1, 2, 3 మాడ్యూల్ 3 మాడ్యూల్స్ పైన ట్రైనింగ్ ఇస్తున్నాం అనుకుంటే 3 మాడ్యూల్ సెలెక్ట్ చేసుకొని తర్వాత జెండర్ పాయింట్ పర్సన్, మనం ప్రతి గ్రూప్లో కూడా జెండర్ పాయింట్ పర్సన్ని ఎంపిక చేస్తున్నాము. ఎంపిక చేసుకున్నటువంటి జెండర్ పాయింట్ పర్సన్ సెలెక్ట్ చేసుకొని ఆమెకి ఏ మాడ్యూల్ పైన ట్రైనింగ్ ఇచ్చాము అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా సబ్మిట్ కొట్టేస్తే సబ్మిట్ అయిపోతుంది. సో ఇలాగా ఆ వివోలో ఉన్న ప్రతి సంఘము, ప్రతి వివోఏ గారు వివో ప్రొఫైలు, వివో ఐఎం ప్రొఫైలు అలాగే ఎస్ఎస్జి ఐఎం ప్రొఫైల్ అన్ని సంఘాలు కూడా మనం సబ్మిట్ చేసేయాలి. సో దీన్ని జాగ్రత్తగా ప్రతి వివోఏ గారు ఆ వివోలో జెండర్ పాయింట్ పర్సన్ ఎవరు చూసుకొని ఏ మాడ్యూల్ పైన ట్రైనింగ్ ఇచ్చారో సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొడతా వస్తే సబ్మిట్ అయిపోతాయి. సో ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా సిఎల్ఎఫ్ లెవెల్లో, సిఎల్ఎఫ్ లాగిన్లో అకౌంటెంట్ గారు వీటన్నిటి కూడా అప్రూవల్ ఇస్తారు. సో కాబట్టి దీనిపైన ప్రతి ఒక్కళ్ళు ప్రత్యేక శ్రద్ధ వహించి 100% వెంటనే ప్రత్యేక శ్రద్ధ వహించి జెండర్ ఎంఐ సంబంధించి త్వరగా అప్లోడ్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాము.